మీరు 2024లో మాకు ఓటేయండి, 2014 నుంచి 19 వరకు ఎలా పరిపాలించామో ఆ పరిపాలన మళ్ళీ మీకు తీసుకొస్తామని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే ఓటు మీరు ఆ విధంగా అడగలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎస్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మేము తప్పు చేశాం, 2014 నుంచి 2019 వరకు మేము దరిద్రంగా పరిపాలన చేశాం, రాష్ట్రాన్ని దోచుకున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెక్టార్ని సర్వనాశనం చేశాం, అమరావతిని కేవలం మా యొక్క స్వలాభం కోసం వాడుకున్నాం, అమరావతి డెవలప్మెంట్ కోసం వచ్చిన నిధులన్నీ బొక్కేశాం, అమరావతిలో భూములన్నీ నొక్కేశాం, అమరావతిలో మాకు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి కోట్ల రూపాయల భూములు ఇచ్చి ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోమని చెప్పాం, మమ్మల్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినాం, మేము 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాం, ఈ రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన చేశాం, ఇంకొకసారి మా తప్పులు తెలుసుకున్నాం, బుద్ధి వచ్చింది, మమ్మల్ని క్షమించండి, మాకు ఇంకొకసారి ఓటేయండి, ఇంకోసారి తప్పులు చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలను అడగండి. ఎస్, అడగండి సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని చలాయించటమా, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా, బీద బిక్కి రూపాయి 10 రూపాయి కట్టిన పన్నుల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు మీరు దాచుకొని, మీరు 1000 కోట్ల రూపాయలతోటి బిల్డింగులు కట్టుకొని మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి చేయకుండా 2019లో 23 సీట్లతోటి తోకముడి చేసి హైదరాబాద్ పారిపోయిన మీరు, మీ నాన్నగారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019లో అధికారాన్ని వదిలేశారు, పలాయనం చిత్తగించారు. 2019 నుంచి ఈ రాష్ట్రంలో మీ తెలుగుదేశం పార్టీ నుంచి పోరాడిన నాయకుడు ఎవడో చెప్పండి, ఇంక్లూడింగ్ మీరు, మీ నాన్నగారితో సహా. ఈ రాష్ట్రంలో నుంచి పారిపోయి హైదరాబాద్లో తలదాచుకున్నటువంటి వ్యక్తులు మీ ఇద్దరు. 2019 నుంచి 2020లో కరోనా సమయంలో మీరేమో సైక్లింగ్, మీ నాన్నగారేమో యోగా చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలను గాలి కుదిలేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో బలైపోయిన దళితుల గురించి, బహుజనుల గురించి, ప్రజల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని శ్రవణ్ కుమార్ని నేను. ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి, జరిగినటువంటి అవినీతి గురించి, అన్యాయాల గురించి కేసులు వేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీడియాలో కూర్చొని ఇంకా మీరు మాట్లాడి మీ మీడియా అనేటువంటి మీడియాలో, ఆ మీడియాలో ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతూ, ప్రభుత్వ దుర్మార్గాల్ని ఎత్తి చూపుతూ 2019 నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. 2019 నుంచి 2022 ఆగస్టు వరకు హైదరాబాదులో మీ యొక్క పర్సనల్ కార్యక్రమాలు చూసుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసింది మీరు కాదు సార్. ఈ రోజున ఒక పాదయాత్ర చేసేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజా సమస్యల మీద చాలా అద్భుతమైనటువంటి అవగాహన వచ్చింది అని మీరు. నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్ర స్థితిగతులను మార్చేస్తాను, రాష్ట్రాన్ని అద్భుతంగా పరిగెత్తిస్తాను, ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడుగా. అసలు మీకు రైస్ ఫ్రీ, రేషన్ ఫ్రీ, మీరు కట్టిన డ్వాక్రా రుణాలు ఫ్రీ, మీ ఇల్లు ఫ్రీ, మీకు పట్టాలు ఫ్రీ, మీకు మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది, మీకు 3000 రూపాయలు చదువుకున్న వాడికి నిరుద్యోగ భృతి ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాను, సిలిండర్లు ఇస్తాను, ఉచిత ప్రయాణం చేస్తానని ఇష్టం వచ్చినట్టు పెట్టల దొరలాగా, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పెట్టల దొరలాగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర పరిస్థితి ఏంటి? దీనికి బేస్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఏంటి? ఎలా బడ్జెట్ జనరేట్ చేస్తారు? ఈ రాష్ట్ర బడ్జెట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఏ విధంగా రేపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు? మీరు ఈ ప్రభుత్వం కంటే బెటర్గా ఎలా పరిపాలిస్తారు? ఏ విధంగా దళితుల మీద దాడులను ఎదుర్కొంటారు? నేను అది కూడా వస్తా. మీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏంటో నేను చెప్తా. 2014లో మీ ప్రభుత్వం మీదలో మర్డర్లు కాబడినటువంటి దళితుల సంఖ్య 34 మంది ఒక్క సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, స్టేజ్లెక్కి గగ్గోలు పెట్టే పవన్ కళ్యాణ్ గారు, మీకోసమే చెప్తున్నాను ఇవి నేను. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులే సార్ ఇవన్నీ. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని నేను మీకు చూపించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు, మహిళల మీద జరిగినటువంటి దాడులను ప్రశ్నిస్తున్నాం కదా. మరి ప్రశ్నిస్తున్నప్పుడు
ఈ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ప్రశ్నిస్తున్నప్పుడు మరి 14 నుంచి 19 వరకు చేసినటువంటి వాటిని కూడా ఇప్పుడు అడగాల్సిందే కదా. ఎందుకు అంటే 2014 నుంచి 19 వరకు ప్రశ్నించడానికి నేనైతే లేను. నేను అప్పుడు జడ్జిగా ఉన్నాను. 2019లో రిజైన్ చేసి బయటకు వచ్చాను. సో మీ ప్రభుత్వం ఉన్నంత వరకు నాకు అడిగే అవకాశం లేదు కాబట్టి నన్ను తప్పు పట్టద్దు. ఆ రోజున ఏమైపోయినావు, ఆ రోజున దళితుల మీద దాడులు జరిగినప్పుడు నువ్వేమైపోయావు అంటే నేను చెప్పగలిగిందే లేదు. నేను బై ద టైమ్ ఐ వాజ్ లిటిల్ స్మాల్ ఆఫీసర్. నాకేమి అంత బయటకు వచ్చి అడిగే అవకాశం నాకు లేదు. కాబట్టి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నాను అంటే రేపొద్దున మళ్ళీ మీరు ఓటు అడగటానికి వెళ్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నా. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దుర్మార్గాలని 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటి అన్యాయాల్ని 2014 నుంచి 19 వరకు చనిపోయిన దళితుల్ని గిరిజనుల్ని పాపం ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో. వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి నేను ఇంకొకసారి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తున్నా, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరు స్టేజ్లు ఎక్కేసి మీ అబ్బాయి ఏమో ఒక 10 మందిని సుబ్రహ్మణ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని, కోడికత్తి సీన్ తల్లిదండ్రుల్ని అందరిని పోగేసి ఒక 5-6 స్టేజ్ మీద కూర్చోబెట్టి మీకు మేము భరోసా, మీ బిడ్డలకు మేము భరోసా అని ఎష్యూరెన్స్ ఇస్తున్నారు కదా. వెరీ గుడ్, మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఎష్యూరెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకు అంటే రేపొద్దున మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ నేనేమంటున్నానంటే 2014లో 19లో మీ ప్రభుత్వంలో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీలకి ఎవరు ఎష్యూరెన్స్ ఇవ్వాలి? మీరే కదా. అవే ఈరోజు నేను మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. మళ్ళీ రేపు 2024లో అధికారంలోకి వచ్చి మరలా ఈ విధంగానే ఎస్సీ ఎస్టీలను కొట్టి చంపేసి ఎస్సీ ఎస్టీల నిధులన్నీ డైవర్ట్ చేసేసి ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకి ఏదో ఒక పదవి పడేసేసి మళ్ళీ వాళ్ళని మేతావుల్లాగా చేసేసుకుందామని మళ్ళీ మీరు ఆలోచిస్తారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడుల మీద మీరు ఈ జాతికి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. ఈ జరిగినటువంటి వాటికి ప్రజలకి వివరణ ఇచ్చిన తర్వాత 2024లో ఈ జాతి ప్రజలను ఓటు అడగాలి. మాలాంటి వాళ్ళం మేము అడుగుతామని మీకు ఒక అవగాహన ఉంది. సో అడుగుతాం కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పను అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ చెప్పించాలి. 2014లో అనంతపురంలో సార్ 3 మర్డర్లు జరిగినాయి సార్ ఎస్సీ ఎస్టీలు. చిత్తూరులో 2 మర్డర్లు జరిగినాయి. కడపలో 4 మర్డర్లు జరిగినాయి. గుంటూరులో 4 మర్డర్లు జరిగినాయి. అర్బన్లో 1 మర్డర్ జరిగింది. నెల్లూరులో 4 మర్డర్లు జరిగినాయి. రాజమండ్రిలో 6 మర్డర్లు జరిగినాయి. సో ఓవరాల్గా 34 మర్డర్లు ఎస్సీ ఎస్టీలకు 1 సంవత్సరంలో జరిగినాయి. 1 సంవత్సరంలో 34 మర్డర్లు. తర్వాత ఓవరాల్గా సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎస్సీ మహిళల మీద ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రతిరోజు మేము మీడియాలో ప్రజలను చైతన్యం చేసాం. నేనేమి దానిలో నుంచి వెనక్కి వెళ్ళటంలా ప్రజలను చైతన్యం చేయటంలో నా పాత్ర నేను పోషించాను. ప్రజల్ని 100% చైతన్యం చేస్తున్నాను. ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ ప్రభుత్వంలో 1 సంవత్సరంలో 83 మంది మహిళలు చనిపోయినారు. సెక్సువల్ హెరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ బై ఉమెన్స్. ఈ 83 మంది మహిళలకి సమాధానం ఎవరు చెప్తారు? 1 సంవత్సరంలో చనిపోయిన మహిళలకి. ఇవన్నీ మీ ప్రభుత్వ లెక్కలే, నా సొంత లెక్కల కాకి లెక్కలైతే ఏం కాదు. 83 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ హయాంలో 2014 సంవత్సరంలో మీరు అధికారం చేపట్టిన సంవత్సరంలో చనిపోతే దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో నేను వన్ బై వన్ స్టాటిస్టికల్ రిపోర్ట్తో వస్తా. ఈ రాష్ట్రం మొత్తంలో 2014 సంవత్సరంలో సోదరులారా దళిత బిడ్డల మీద జరిగినటువంటి దుర్మార్గకరమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలు మొత్తం 1694 ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో ఈ గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో 1 సంవత్సరంలో జరిగినాయి. మర్డర్లు కానీ, రేపులు కానీ, అట్రాసిటీస్ యాక్టులు కానీ, వాళ్ళ పొలాల్లో నుంచి లాక్కోవటం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్
ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత హేయమైనటువంటి అట్రాసిటీస్ యాక్ట్ని 1694 అట్రాసిటీస్ యాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత